guys. Actually, I forgot to vlog. Actually, I vlogged it, but some reasons it got deleted and I couldn't back up it. So, today, yeah, I forgot. As I said, I'm gonna surprise my best friend. So, ఇంకా ఇవాళ థర్స్డే 2 days మిగిలి ఉన్నాయి అనమాట నేను సర్ప్రైజ్ చేయడానికి. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. భయం వేస్తుంది ఎన్ని రోజులు ఎలా గడపాలి, ఏమేమి చేయాలి. లైక్ ఇంకా మేము ఏం ప్లాన్ పెట్టుకోలేదు. యాక్చువల్లీ ప్లాన్ చేసినాము, బట్ లైక్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్. సో ప్రజెంట్ ఏంటంటే నో వన్ ఇన్ ఎండింగ్ స్టేజ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి వీఆర్ థింకింగ్, చూద్దాం ఎట్లయితే. సో బేసికలీ ఇప్పుడు నేను ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏం లేదు. ఇప్పుడు రికార్డ్ చేయడానికి రీజన్ నేను మోమోస్ ఆర్డర్ చేసాను. మోమోస్ స్విగ్గీ ఇస్తాను. సో నా కెటల్లో మోమోస్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో నేను తన బర్త్డే నైట్ తనకి కొరియన్ నూడిల్స్ ట్రై చేయించాలని లైక్ మొత్తం ఫ్యామిలీకి నేను కొరియన్ ఫ్యామిలీ ప్యాక్ 5-in-1 ప్యాక్ నిసి రామెన్స్ లైక్ నేను ట్యాగ్ చేస్తే ఐ విల్ షో యూ ఆన్ దట్ డే. అది కూడా పట్టుకొని వెళ్తున్నాను. సో లెట్స్ మేక్ మోమోస్. సో లెట్స్ రివ్యూ దిస్. ఇట్స్ మై ఫస్ట్ టైం హాంగ్. సాస్ ఇచ్చాడు, టమాటో సాస్ ఇచ్చాడు. మైక్రోవేవ్లో చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అంటాం, బట్ లైక్ మనకు మైక్రోవేవ్ లేదు కాబట్టి దీంతోనే ప్రొసీడ్. ఇంకేం ఆప్షన్ మోమోస్ పెట్టా ఇందులో ఉంది. సో స్టీమ్ అవుతుంది. థింక్ హార్డ్లీ ఒక ఐ డోంట్ నో ఎంత తీసుకుంటుందో. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వెజ్ మోమోస్ అయిపోయినాయి. హాయ్ గాయ్స్. సో నా సెకండ్ బ్యాచ్ ఆఫ్ దీస్ ఆర్ చికెన్ మోమోస్ and these are so good. Like I can't even tell you how good these are. దీంతో పాటు చిల్లీ సాస్ ఇచ్చాడు. ఒక్క సాస్ తప్ప the momo tastes like street style momo. So yum. I'll just finish it and I will be back. Bye. Hi guys. So finally the day have come. నేను ఇవాళ బయలుదేరిపోతున్నాను అనమాట. కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో యాజ్ ఐ మెన్షన్ ఇన్ ప్రీవియస్ వీడియో, నేను క్లిప్ మెన్షన్ చేశాను అనుకుంటున్నాను. నేనైతే లైక్ ఇవాళ మాకు సాంస్క్రిట్ టీచర్ని అలాట్ చేశారు. సో మ్యామ్ క్లాస్ ఉంది. మ్యామ్ ఆర్ సార్ తెలీదు, బట్ క్లాస్ ఉంది, ఎవరైతే వాళ్ళది. అండ్ ఆల్సో చిన్న గెట్ రెడీ విత్ మీ. టోనర్ అప్లై చేస్తే డైరెక్ట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. ఐ డోంట్ హ్యావ్ మూడ్ టు అప్లై మాయిశ్చరైజర్ అనమాట. ఇంకా సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇది పట్టుకెళ్ళాలి, మర్చిపోతున్నాను. సన్ స్క్రీన్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇవాళ ఎందుకో నాకు రెడీ అవ్వాలనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. థింకింగ్ టు కాజల్. సో పుట్ కాజల్ కీ పెయింట్ నా పొందా. కాజల్ అప్పుడే చేద్దాం అనుకుంటున్నా, బట్ ఎందుకో భయం వేస్తుంది. చాలా డేస్ అయిపోయింది. నేను ఇవాళ అన్నీ పడేస్తున్నాను. లైక్ నా చెయ్యి చాలా జారుతుంది. ఐ హోప్. అండ్ ఆల్సో ఐ నీడ్ టు రీస్టాక్ మై ఫ్యూ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. నా సన్ స్క్రీన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ మాయిశ్చరైజర్ ఇస్తే
ఐ నీడ్ ఫ్యూ అండి. ఒక్క సన్ స్క్రీన్ నేను తీసుకోవాలి, ఎందుకంటే అయిపోయింది, ఏం చేయలేను నేను. ఇప్పుడు ఐ వాజ్ థింకింగ్ టు అప్లై కాజల్ కాబట్టి నేను దేంతో అప్లై చేయాలా అనే డౌట్ ఉన్నాను. థింకింగ్ టు అప్లై విత్ బ్రష్ లేదా ఫింగర్స్, ఇయర్ బడ్తో అప్లై చేద్దాం. కాజల్ అయితే ఇంకా స్మూత్గానే ఉంది, నాకు తెలియదు ఏమైతే. Tracy. I hope it won't smudge. Already smudge అయిపోతుంది. Just remove the excess. Do you see difference? EIకి yeah, I put light but like still a difference అనేది ఉంటుంది కదా. Ignore this. నేనైతే ఈ కింద సో రెడీ అయిపోయాను. ఇప్పుడు కాలేజ్కి వెళ్దాం, కాలేజ్ టైం అవుతుంది. అండ్ ఫస్ట్ మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే నేను నా హెయిర్ వదిలేయాలా లేదా. రైట్ నౌ మై హెయిర్ ఈజ్ సో వాల్యూమస్. చూస్తున్నారు ఎంత వాల్యూమ్ ఉందో. నేను ఒక్కసారి కూడా కోమ్ చేయలేదు. సో బేసికలీ నా హెయిర్ అనేది చిక్కులు పడవు. ఇదంతా మీ క్రికెట్లో చూపించేస్తాను. చూస్తున్నారా కోమ్ చేసాక కోమ్ చేయకముందు. ఇదైతే డిఫరెన్స్ ఇచ్చాను బట్ స్టిల్. ఈరోజు కొంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.